హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అందరూ ప్రేమ బర్త్డేని సెలబ్రేషన్ చేయాలని చూస్తారనమాట. ధీరజ్ మటుకి చాలా ప్రేమగా సెలబ్రేషన్ చేస్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అందరూ ఒకరికొకళ్ళు కేక్ కటింగ్ చేస్తుంది ప్రేమ. అందరూ తినిపించుకుని చాలా హ్యాపీగా ఉంటారు. ధీరజ్ మటుకి ప్రేమ వైపు చాలా ప్రేమగా చూస్తాడు. ఈ లోపల నర్మద ఆట పట్టిస్తుంది. మేము మా కేక్ ఇచ్చేస్తే మేము వెళ్తాం బాబు అని అంటే, నవ్వుతూ వదిన అలా అంటావేంటి వదిన, అక్క అదేంటక్క అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళందరూ కలిపి డ్యాన్స్ చేసి ప్రేమను చాలా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి హ్యాపీ బర్త్డే ప్రేమ, హ్యాపీ బర్త్డే ప్రేమ అంటూ చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఓ పక్క నుంచి వల్లి కుళ్ళిపోతూ ఉంటుంది. ఎస్తమాను వీళ్ళు కలిసిపోతున్నారు, ఇప్పుడు నా ముఖం తగలయ్యా అనుకుంటూ తిట్టుకుంటూ అయినా సరే అందరితో కలిసి అయితే సరే ఉంటుంది. ఇంక ఇలా ఉండగా పొద్దున్నే ఇలా బర్త్డే కట్ చేసేసి కేక్ కట్ చేసి వెళ్ళిపోతారు. చందు వల్లి నర్మదా సాగర్ వెళ్ళిపోతారు. ఇంకా ధీరజ్ ప్రేమ ఉంటారు. ప్రేమ నీకో మాట చెప్పాలి ప్రేమ. ఏంటి 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 ధీరజ్ ఏంట్రా అంటుంది. ఏంట్రా అంటే, అది కాదు, నా జీవితంలో ఫస్ట్గా నేను చెప్పాలన్నా కూడా నాకు దడబడుతుంది ప్రేమ. నాకేంటి ఇది కొత్తగా ఉంది, నీకు నాకు కూడా కొత్తగా ఉంది కదా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఊపిరి ఉన్నంతసేపు కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను. నీ చెయ్యి ఎన్నటికీ విడవను ప్రేమ. వెరే నువ్వు ఎంత ఎగ్జైట్గా చెప్తున్నావురా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నేను కూడా అంతేరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వంటే ఇంకొకసారి పెళ్లి చేసుకుందామా ప్రేమ అని అనేసరికి, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ. నువ్వు లేనిదే నా ఈ లైఫ్ లేదు. నువ్వే నా ముందుండి ఇలా నడిపించాలి అని చెప్పేసి అనేసరికి ప్రేమ చాలా సర్ప్రైజింగ్గా ఉందిరా. నాకు చాలా బాగా ప్రేమగా నన్ను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమ అనేసరికి ఇంకా అసలు ప్రేమ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇదిగో ఈ రింగు ఇంకేం చేయాలి ఈ రింగు మా అమ్మ నాకు ఎంతో ఇష్టంగా ఇచ్చింది, అది నీకు పెడుతున్నాను ప్రేమ. నా ఇష్టమైన నీకు పెడుతున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తెల్లారిన తర్వాత వల్లి కూర్చుని కేక్ తింటూ ఉంటుంది. ఈ కేకు ప్రేమకి నర్మదకి ఎవ్వరికి తెలియకుండా తినేయాలి, గుట్టుకుని తినేయాలి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ప్రేమ నర్మద తలుపు, అక్క 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 అక్క, ఏంటి ప్రేమ ఏమైంది, అది కాదక్క ఇలా రా అక్క అని చెప్పేసి తీసుకెళ్తుంది. ఏంటి నర్మద, ఏంటి అంత సిగ్గుపడుతున్నావు, ధీరజ్ నన్ను లవ్ చేస్తున్నాడంటక్క అని అనేసరికి ఇటు నుంచి వల్లి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఇప్పుడు ప్రేమించడం ఏంటి, ఆల్రెడీ వీళ్ళు ప్రేమించుకునే కదా బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అబ్జెక్షన్ చెల్లాయ్, ఏంటి వల్లక్కాయ్, అది కాదు చెల్లాయ్, ఆల్రెడీ మీరు లవ్ చేసుకునే కదా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ కొత్తగా ఇదేంటి చెల్లాయ్, ధీరజ్ చెప్పడం, నువ్వు కొత్తగా ప్రేమ పులకించవడం ఏంటి చెల్ల, అది నేను చెప్తాను వల్లక్కాయ్, నువ్వు కంగారు పడకు. ఎందుకంత కంగారు పడతావు వల్లక్కాయ్, నువ్వు మీ నాన్న మీ అమ్మ కలిపి నీ పెళ్లి కోసం చందుబాబుని మోసం చేశారు కదా, అలాగే మళ్ళీ వీటితో కాకుండా అమూల్య విషయంలో కూడా మీరు ఇది చేశారు కదా, అందుకని అవన్నీ కలిపి ఎలా ఉంటుంది, ఇది కూడా అంతే కొత్తగా ఉంటుంది ప్రేమ కూడా. దానికి ఎటువంటి సంబంధము లేదు చెల్లాయ్. అవునా, సరే అయితే మావయ్య గారితో మాట్లాడుకుందాం. ఎందుకులే చెల్లాయ్, పర్వాలేదు, ఎందుకు మావయ్య గారి దాకా ఎందుకు, పర్వాలేదు. ఏమో ప్రేమకు కొత్తగా అనిపించచ్చేమో, ప్రేమ రోజుకో రకంగా ఉంటుంది కదా, అయినా సరే ఏదో నాకు డౌట్ కొడుతుంది. ఈ ప్రేమ విషయంలో ఈ ప్రేమ ఏంటో తెలుసుకోవాలి మనం అని చెప్పేసి వల్లి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తయ్య శ్రీరామ రాత్రి నన్ను పిలవకుండా మీరు పార్టీ చేసుకుంటారా, అసలు నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు కదా, అది కాదత్త, నీ తర్వాతే కదత్త మీరు పడుకున్నారని చెప్పేసి, నాకు కూడా తెలియదత్త, అంత ధీరజ్ చేశాడు, నాకేమీ తెలియదత్త అనేసరికి, పర్లేదులే, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండాలి ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటుందా వాళ్ళ అత్తయ్య బుజ్జమ్మ. ఇంకా ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. అసలు ఏం జరుగుద్ది, ఇంత ట్విస్ట్ ఏంటంటే, ధీరజ్ ఇంత ప్రేమించిన తర్వాత అమూల్యని తాళి కట్టించుకునే విషయం వల్లికి తెలిసిపోయింది. ఇప్పుడు వల్లి ఏం చేస్తుంది అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకున్న. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.